శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి ఈవేళ మనం 3వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నరూపమస్యేక తదోపలభ్యతే నాంతో నాదిన్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. భగవానులు చెబుతూ ఉన్నారు, సంసార వృక్షము యొక్క స్వరూపము అలాగున ఇప్పుడు వర్ణింపబడిన రీతిగా ఈ ప్రపంచమున సంసార ఆసక్తి గల వారి చేత తెలియబడుకున్నది. దాని ఆది గాని అంతము గాని మధ్యమ స్థితి గాని కనబడుకున్నది. గట్టిగా వేళ్ళు నాటుకొనిన ఈ సంసారమును, అశ్వత్థ వృక్షమును, అసంగమును బలమైన ఆయుధముచే నరికి వైచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించిన వారు మరల వెనుకకు అనగా సంసారమునకు రారో, ఎవరి నుండి అనాది అయిన ఈ సంసార వృక్షము యొక్క ప్రవృత్తి వ్యాపించెను, అట్టి ఆది పురుషుడగు పరమాత్మనే శరణు పొందుతున్నాను అను నిట్టి భక్తి భావముతో ఆ పరమాత్మ పదమును వెదకవలయను అని మనకు భగవానులు చెబుతూ ఉన్నారు. క్రిందటి శ్లోకములందు వర్ణింపబడిన లాగుననే ఊర్ధ్వమూలముగా, అధఃశాఖగా ఇత్యాది రూపముగా ఈ సంసార వృక్షమేల కనిపించుటలేదు. సంసార ఆసక్తి గల అజ్ఞానుల కట్టి రూపము తెలియబడదు, జ్ఞానులకు తెలియబడుతుంది. వారు లేని దాని లేనట్టుగా, ఉన్నదాని ఉన్నట్టుగా గ్రహించి ఉన్నదానిపై తన యొక్క దృష్టి ఉంచి లేని దానిపై తనకు ఇచ్చ లేకనే జీవిస్తూ ఉంటారు. ఇది గొప్ప విషయం. కావున ఈ సంసార వృక్షము అనాది కాలము నుండి వర్తించుచు అతి విశాలముగా శాఖోపశాఖలుగా వ్యాపించి బాగుగా వేళ్లు తన్నుకొని ఉన్నది కనుకనే దాని వేళ్లను గూర్చి వర్ణించున్నప్పుడు భగవానుడు రూఢమూలం అని గాని విరూఢమూలం అని గాని చెప్పక సువిరూఢమూలం అని చెప్పుటకు కారణము దాని వేళ్ళు చాలా గట్టిగా పాతుకొని పోయినవని భావము. అయితే అంత మాత్రము చేత దిగులు నొందవలసిన పని లేదు. చెట్టు ఎంత గొప్పదైనను బలమైన ఆయుధము చే నేల మట్టము కాగలదు. అట్లే ఈ సంసార వృక్షమును ఛేదించుటకు భగవానుడు చక్కని ఆయుధమును సూచించిరి. అది ఏ అసంగము. ప్రాపంచిక పదార్థములందు అభిమానము, ఆసక్తి కలిగి ఉండుటయే సంగం, అది లేకుండుటయే అసంగం. వైరాగ్యమని భావము. అయితే మంద వైరాగ్య అభ్యాసముల చేత ఈ గొప్ప సంసార వృక్ష ఛేదనము సాధ్యపడదు. తీవ్రతర విరక్తి, పరిపూర్ణ అసంగము ఆవశ్యకమై ఉన్నది. కనుకనే దృఢేనాను పదమును భగవానుడు ప్రయోగించి ఒక పెద్ద ఫ్యాక్టరీలో మూల చక్రమునకు గల బెల్ట్ తీసినచో మొత్తం ఆగిపోవును కదా, ఆ విధముగానే మనిషికి ఈ సంగముతో మమేకమైనటువంటి మనసుని అసంగం, ఈ సంగములో ఉంటూనే ఇది లేదు అనే నిశ్చయము కలిగి ఉన్న పరిపూర్ణముపై ఎవరు దృష్టి కలిగి ఉంటారో, దృష్టి కలిగినటువంటి ఆ చైతన్యాన్ని రహితపరుచుకొని ఉంటారు, వారే నిజమైనటువంటి దైవాన్ని కనుగొన్నవారు, నిజమైనటువంటి జన్మ భ్రాంతి రహితులైనటువంటి వారు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.